చెల్లె ఫోటో కావాలంటే మీ పెళ్లి దాంట్లో ఉన్నాయి, అలా సింగిల్గా కట్ చేసి తీపించుకోవచ్చు కదా అన్న. ఇలా కూడా ఉన్నాయి, చిన్నప్పుడు ఉన్నాయి. కష్టం అన్న దొరుకుడు. ఇలా నాకు తెలిసి చెల్లెప్పుడు మన ఫోటోసేనే మంచిగా ఒకటి లెంకుర్రి. చెల్లె జోకా లెంకుతున్నావు. ఫ్రేమ్ కట్టించుకొస్తా ఇంట్లో. నేను ఏమంటున్నా చెప్పాలా అమ్మ, నేను ఏమంటా చెల్లె ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ ఉన్నాయి. అన్న ఏమంటుండు, అన్న ఏమంటుండు మన దగ్గర ఫొటోస్ మంచి మంచి ఉండేరా అంటుండు. ఇలా కష్టమే దొరుకుడు చెల్లె చిన్నప్పటి ఇప్పటికి కలిపేసి. మొత్తం టోటల్ ఆల్బమా? టోటల్ ఆల్బమ్ అంటమ్మా. నువ్వు లెంకనియో వాళ్ళు లెంకవు మరి. మొన్న బతుకమ్మ ఫోటోలలో ఉంది కానీ అవి వేడు దొక్కలేవు. ఇల్లు ఉన్నదని చిన్నప్పుడు పక్కటమ్మా. అమ్మ ఫస్ట్ గణపతి అమ్మ మనకు. మా చెల్లెని చూసి ఎంత చిన్న ఉంది, అది పక్కకెట్టన్న, అది పక్కకెట్టు. ఇల్లు ఉన్నది కానీ ఇల్లుందా మా అమ్మ. నేను ఏడ మొక్కుది అడిగట్టుండే నా ఎంబడి నా చిట్టి. మా అమ్మ ఏడ మొక్కు అడగచ్చు. అంత చిన్నప్పుడు ఫోటో దొరికింది అబ్బా మా చెల్లెది అయితే. అదనే ఆ బాబు పెడుతుండు పో, రయన్ బాబు పెడుతుండు పో. అదనే రయన్ బాబు పెడుతుండు పో. ఆ ఫోటో సమీరకి లేపుతుంది అమ్మాయి కానీ ఏమైనా దొరికిందా? ఇల్లు లేవు కానీ అందులోనే మన సెల్లులోనే మంచి మంచి ఫోటోలు తీసి ఫ్రేమ్ మంచి పట్టుకరా అన్న. ఇగో మీ పెళ్ళిది అది కొంటపో యూఎస్బి, అల్లు ఉన్నాయి చెల్లెయి, అలా గడిపించి అన్ని ఫొటోస్ పెట్టు. ఒకటి కాకుండా కానీ ఒక 20 ఫొటోస్ చెల్లెయి కలిపి పెట్టు. అది ఎందుకంటే మనకు ఒక జ్ఞాపకం గిఫ్ట్ కాబట్టి. ఇంకొకటి అలా యూతింగా ఇన్స్టాగ్రామ్లో కూడా కలుపు ఫొటోస్, సరేనా? వీళ్ళు ఇచ్చిన మనకు అన్ని ఫొటోస్ ఇక డైరెక్ట్ మనం చేయించుకొని రావచ్చు. అమ్మా చిన్నప్పుడు లేవుగా ఒకటి కూడా లేదు. అదే నా ఫోన్లల్లో ఉండే కదా. నీ యూఎస్బి కొంటావు? నా పెళ్ళి యూఎస్బి ఉండవతా, ఫోటోలు ఉన్నాయి. అవి ఒక ఫోటో ఉండే చిన్నప్పుడు ఫోటో. ఏ ఫోటో వేస్తా పోయి అదే కలుపుతా. అదే ఒక్కటి దొరుకుతలేదు ఫోటో. ఏమో ఆ డోర్లో కొన్ని ఉన్నాయి. అప్పుడేమో పట్టించుకోపోతే కొన్ని ఫోటోలు గుర్తులేసి చెప్పాను. అరే సరే నిన్న చూసినావా? నిన్న మన వయసు ఫ్రెండ్స్ వచ్చింది, సేమ్ వయసులాగా కనబడ్డది. వానము లేచి వచ్చినట్టు అయింది. ఒక్కటిసారి సాకులు ఉన్నాయి ఇక కలనా నిజమా అని అమ్మా అని ఒక్కటిసారి ఆయన వల్ల ఏంటి అంటే అంటే నేను ఆ మైకం తప్పినట్టు అనిపించింది ఒక్కసారి. అది మా చెల్లె చనిపోయినట్టు అనిపించలేదు, ఇంటికాడ ఉన్నట్టే రోజు ఇంటికి వచ్చి మాట్లాడేసినట్టు అనిపిస్తుంది. అదే మా వదిలేకేమో కళ వచ్చిందంటే ఇక అమ్మ చెప్తాను, ఇప్పుడు చెప్తాను కదా ఆయన కళ వచ్చిందంట. ఏ కళలో వినండి నాకు చెప్పి మరి ఏం కళ చెప్తా అంటే నేను యూట్యూబ్ వాళ్ళందరికి చెప్తా. అంత మంచి కళ మీకు ఒక్కరికి చెప్పేస్తాం, అందరికి చెప్తాను. చెప్పు చిట్టి, చిట్టి ఏం చెప్పింది కళలా చెప్పే ఇంకా. అయ్యో చిట్టమ్మ నా కళ్ళకి వచ్చి వదినా లేవు, ఎంతసేపు ఆడుకుంటావు లేవు అనుకుంటా అన్నది. చిట్టి ఏమో చిట్టి చెప్పమ్మా అంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ వదినా అన్నది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఓలది నాదే.
నా పిల్లలు నాకే గుర్తుకులేదు అత్తమ్మ. చిట్టి బాధలనే ఉన్నా నేను. అసలు నాకు పిల్లలు అంటే గుర్తుకులేదు, ఏం లేదు. నాకు చిట్టి వచ్చి చెప్పేదాకా నాకు నా పిల్లలు నాకే గుర్తుకులేదు అత్తమ్మ. 20 తారీఖు కదా? అవునత్తమ్మ. బిడ్డ చనిపోయినా కానీ అన్న వదిలిన చుట్టూ తిరుగుతుంది, చూసినావా? మనకు గుర్తులేని విషయంలో అది గుర్తుపెట్టుకుంటుంది. నీ ప్రతి పెళ్లి రోజు ఇంటికి వచ్చి ఫస్ట్ మా చెల్లెని చెప్పుకొని అత్తమ్మ, నా పెళ్లి రోజు ప్రతి సంవత్సరం నా పెళ్లి రోజుకు ఫస్ట్ నా చిట్టే చెప్పేది. ఇంటికి వచ్చి మనం లేపి నాకు చెప్పిపోయేది. అలాంటి మళ్ళీ గుర్తుపెట్టుకొని చాలా కూడా చెప్పింది. చిట్టి మర్చిపోతలే, చూసిన అంటే ప్రతి సంవత్సరం చెప్పినట్టే కళలు కూడా చెప్పింది వదినకు. గంత నా తల్లి ఇక్కడ ఉన్నదని ఎటు పోలేదు, ఇక్కడనే ఉన్నది. మా చుట్టే తిరుగుతుంది, మా చుట్టే తిరుగుతుంది నా తల్లి. హఠాత్తుగా ఎట్లా మాయమైపోతుందమ్మ నువ్వు. మేము ఎట్లా తట్టుకోని బతుకుడు ఈ లోకం మీద. ఇంకా మ్యారేజ్ని కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నావా తల్లి నువ్వు కళలు? ఈ మాట చెప్తే నీకు ఇంత బాధపడుతున్నావు. చిట్టి నాకు ఇంత మస్తు మాట చెప్పింది, అది చెప్తే ఇంకెంత బాధపడతావు. అంటే చెప్పింది అదే రోజు చెప్పింది. అబ్బా చెప్పేది ఏం మాట్లాడినా చెప్పేది సిట్టి మాటలు నాకు ఎట్లా దొరకాలి చెప్పి. మరి ఏం మాట్లాడినా అన్నీ చెప్పు నాకు, నేను వింటా. మరి ఏడా చెప్పు సరేనా? అయ్యో వదిన, ఇంకొక మాట చెప్తున్నా. నా చీరలు, నా లంగ ఓణీలు, నా నక్లెస్లు, నా డ్రెస్సులు ఎవ్వరికి ఇవ్వకపోయినా నేను మళ్ళొస్తున్నా అనుకుంటా చెప్పింది అత్తమ్మ. మళ్ళీ చెప్పింది. అబ్బా అత్తమ్మ, అత్త నా కడుపుకి రావాలి అత్తమ్మ. లేదు, ఆ చిట్టకి నేనే కంట నా కడుపుకి రావాలి. నీకు బిడ్డ పుట్టింది కదా, నాకు పుట్టది. 10 మంది బిడ్డలైనా చిట్టేసిన బిడ్డ కూడా నాకు సంతోషం. అత్తమ్మ నా కడుపుకి రావాలి అత్తమ్మ ఖచ్చితంగా. లేదత్తమ్మ, ఆ చిట్టి నేనే కంట. ఆ చిట్టి నా కడుపు. సరే సరే. అబ్బా అత్తమ్మ చిట్టిని నేను కంట అత్తమ్మ. చిట్టిన కడుపు ఖర్చు చూడు అదృష్టం. సంగతి ఎందుకంటే నీకు బిడ్డ పుట్టింది కదా, వైష్ణవి నేనే అంట. నీకు చెప్పకుండా అయిపో, నా కడుపులో పెట్టుకున్నా అయిపో. అత్తమ్మ నాకు ఎంతమంది బిడ్డ పుట్టినా వైష్ణవి లాంటి బిడ్డ పుట్టిన సంతోషం అత్తమ్మ. ఏం అవసరం లేదు అత్తమ్మ, చిట్టి నేనే అంట. ఆ శివయ్యని కోరుకుంటా నేను ఖచ్చితంగా చిట్టి తల్లి కానీ నీకు చేతిలో పెడతా. ఏముండురే ఆగు, నేను గంట నువ్వు కాదు. దేవుడు ఇచ్చినప్పటికీ నీకయింది, కాంపు నీకయింది, మా అక్కల పిల్లలందరికీ అయింది. నాకు ఒక్కటే బాధ. ఏం బాధ తెలుసా? మా దేవుని అక్క కొడుకు మా వెంకటేశ్ ఒక్కోనికే కాన్పు కాలేదు. మా ఫ్యామిలీలో మొత్తం మంది కాన్పు అయింది. మా వైష్ణవిని, మా వయసు తల్లిని కానీ, అక్క కానీ, అరాత కానీ మా వెంకటేశ్కే ఉన్నది. ఎందుకంటే చెప్పన్నా, మా వెంకటేశ్కు పెళ్ళయింది 2 సంవత్సరాలకు వాళ్ళు అనుకోకుండా విడిపోయేది. అంటే మా వెంకటేశ్ అంటే మా వైష్ణవికి బగ్గ ప్రాణం. మా అందరికీ యూట్యూబ్ అంటే ఏంటిదో మాకు తెలియదు. మా వెంకటేష్కు బాగా యూట్యూబ్ల గురించి తెలుసు. అందరికీ నేర్పినోడు, అందరికీ సాయం చేసి మరి ప్రతి ఒక్కరు తెలంగాణలో నేర్పి అందరికి ఛానల్ పెట్టిపించి అందరు బతుకుర్రా తమ్ముడు అన్న అందరు బతుకుమని చెప్పినోడు మా వెంకటేష్. ఆఖరికి చెల్లె కూడా చెప్పిండు. మా వయసుని అయితే బక్క దగ్గర తీసిండు. మా వయసు తోలుకొని వచ్చింది, వయసుల భర్తని తోలుకొని వచ్చి మా వెంకటేష్ చూసి, మరి బావా నీకు ఇష్టమేనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, మీరిద్దరికి ఇష్టమైతేనే పెట్టుకోరు, మీరు తర్వాత గొడవలు పడకండి, ఇష్టమైతేనే చేసుకోరు వీడియోస్, లేకపోతే నువ్వు ఏ పని చేసుకో, చెల్లెమ్మ ఇంట్లోనే ఉంటుంది. చెల్లె అద్దన్నది, అయినా చెల్లె అద్దన్నది, కానీ బావనే సూపర్ చెప్పినావు అన్నాడు. అంటే బావకి ఎంత మంచి సలహా ఇచ్చిన దానికి నీకు ఎంతో రుణపడి ఉంటా బావా. నాకు ఖచ్చితంగా ఛానల్ పెట్టి సిట్టి నేను తీసుకుంటాము. అది అట్లా నాకు అందరికీ యూట్యూబ్లో అందరికీ ప్రేమేష్ ఎవరంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను మూలకుంటే నన్ను వాళ్ళు గుర్తిస్తారు. బాబా మీ ఫ్యామిలీకి వచ్చి నేను ఎందుకు వచ్చినా, నాకు మీరు అందరు ప్రజలకు పరిచయం అయితే కూడా నేను కూడా మీతో పాటు అయితేనే కదా నేను వచ్చిన. ఛానల్ పెట్టిపిస్తాంటే నేను అద్దంట నా బాబా, పెట్టి బాబా ఛానల్ పెట్టిపి బాబా. ఆ రోజు నుంచి ఒక 4-5 రోజులు చెల్లెని బదిలాడినట్ట బాబా. బదిలాడి ఇద్దరు ఇష్టమై మా వెంకటేష్ దగ్గరికి వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టిపించుకొని మరి చిన్న చిన్నగా వీడియోస్ షార్ట్లు అవో ఇవో తీయడం జరిగింది. తీసుకుంటే బాగానే బతుకుతుంది కదా. అందరి పిల్లలకు మంచి లైఫ్ని ఇచ్చింది మా వెంకటేశ్వర.
అసలుకి మా వెంకటేష్ గురించి మేము కూడా ఆలోచించాలి. మా పిల్లలందరి గురించి నా గురించి ఆలోచించింది కదా, ఆయన గురించి కూడా మేము ఆలోచించక నేను గంట నువ్వు మన గురించి మనమే కొట్లాడాలి. మన గురించి మనం ఆలోచిస్తే మరి మా వెంకటేష్ గురించి వాళ్ళు ఆలోచించాలి. మా వయసులో కానీ అర్హత మా వెంకటేష్ భార్యనే ఉన్నది. మా చిట్టిని కానీ అర్హత కానీ హక్కు కానీ ఎవరికి లేదు. మా ఫ్యామిలీలల్లో ఉన్నా కానీ మాకు ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆరాధించుకున్నాడు, దాన్ని ప్రేమించుడు, దాన్ని గుండెలు పెట్టుకోడు తప్ప దాన్ని కానీ అర్హత మాత్రం మా వెంకటేష్కే ఉన్నది. మా వెంకటేష్ కాబోయే భార్యకి వాళ్ళిద్దరు ఆ పిల్లని కంటారు, మా చేతిలో పెడతారన్న నమ్మకం మాకు ఉన్నది. ఎందుకంటే ఆయన లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మా చిట్టి అలా కడుపులకు రావాలి, అలా కష్టాలను పోవాలి, వాళ్ళ ఇంట్లో మొత్తం ప్రశాంతత సుఖశాంతులతో వాళ్ళ ఇల్లు రిండుతుంది మా చిట్టి వాళ్ళని నేను అనుకుంటున్నా. అంటే ఆడజన్మగా ఈ జన్మకు ఆడజన్మ ఎత్తింది, కానీ మొత్తం మగనంత బంటు. మనము ప్రతి ఒక్క జన్మకు ఆడవాళ్ళమే పుడతాం, కానీ ఆడజన్మను ఎత్తుతామన్న గ్యారంటీ లేదు. భగవంతుడు ఆడజన్మను వేయచ్చు, మగ జన్మను వేయచ్చు. ఆడజన్మని కూడా జన్మ అదే, కానీ దానికి మగ జన్మ కూడా ఉంటుంది. ఇప్పుడు మా వయసు మరి మగ జన్మనే వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆడజన్మలో చాలా కష్టాలు పడ్డది కదా, భర్త చేతులు అంతమైపోయింది కదా. అలాంటి పరిస్థితి మళ్ళీ శివ ఇయ్యడు. మగ జన్మ ఎత్తుతుంది ఖచ్చితంగా. మగ జన్మ ఎత్తుతుంది, శివ ఎత్తుడు కొట్లాడుతుంది. మా రష్మితకు వచ్చిన కళలు అయితే అబద్ధాలు కాలేవు. నేను మళ్ళీ అప్పున్న నా కమ్మలు, నా లంగవోనీలు, నా డ్రెస్సులు, నా ప్రతి ఒక్క వస్తువు ఖచ్చితంగా దాచిపెట్టుర్రి వదినే, ఎవ్వరికి ఇయ్యకుర్రి. అత్తమ్మ నాకు ఒక డౌట్, అక్కకి కళలేమో లంగవోని గురించి నక్లెస్ నుంచి అన్నది, మరి నువ్వు అనేదేమో మొగజన్మ కూడా నువ్వు అంటున్నావు. కరెక్టే, నీ డౌట్ కరెక్టే. అయితే ఇప్పుడు వైష్ణవి మోజన్ ఎత్తుతుంది. వైష్ణవి కడుపులున్న పాప మళ్ళా కడుపులున్న పాపని వృధగా అర్థం చేసుకుంటలేదు. అదే కడుపుల పాప ఎట్లా అంతమైపోయిందో మళ్ళీ అట్లా తిరిగి నా కడుపుకే రావాలి, బిడ్డగా ఉంటుంది అన్నట్టుగా. ఇప్పుడు జన్మకు కొడుకై పుడతాడు, వైష్ణవి పుడుతుంది. వైష్ణవి కడుపులో పోయిన పాప ఆడపిల్లగా అంటాడు. గట్ల కరెక్ట్. ఆ బట్టలు ఆ బిడ్డ కోసమే అంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పడ్డ కష్టాలు మా చెల్లె తర్వాత సంతోషపడుతుంది కావచ్చు వాళ్ళ గుర్తు. మా వయసు కడుపులు ఉన్నది ఆడపిల్లని అనిపిస్తుంది. ఆడపిల్ల ఎక్కడికో పోదు. మళ్ళా వైష్ణవి మగ రూపంలో పుట్టినా కానీ వైష్ణవి జన్మకు అయినా కానీ ఆడపిల్లని కంటారు. వైష్ణవి లేకుండా నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మన వెంకటేష్ అన్నకు ఇప్పుడు కొడుకు అంటున్నారు కదా, కొడుకు తర్వాత మళ్ళా వయసులో ఉన్న కడుపులో ఉన్న పాప ఇట్లా వస్తుంది కావచ్చు మళ్ళీ బిడ్డగా. అది కూడా కరెక్టే కదమ్మ. అన్న చెల్లెలు రాగత్తారా అనిపిస్తుంది నాకు. అన్న చెల్లెల బంధమే ఇప్పుడు మనందరికి దూరం అయ్యి, మా చెల్లె కదా మాకు రాఖీ కట్టకుండా వేసింది కదా, ఆ రూపంలో వస్తుంది అనిపిస్తుంది అమ్మ కదా. వైనకాల అటే కొడుతుంది చూడు, చెల్లెలాగా తెచ్చుకుంటుంది అనిపిస్తుంది నాకు. ఇది అన్న అన్న చెల్లెలు అత్తురు, నేను ఎక్కడికి వెళ్తాను రా, నువ్వు వెళ్ళిపోతావు అట్లా. అబ్బా దేవుడు అట్నే ఎత్తున్నా తెలుసు. చెప్పిందంటే రష్మిత కళ ఎప్పుడు అబద్ధం కాలేదు, చాలా నిజమైన కళలు నిజాలైనవి. నాకు ప్రాణానికి కొంచెం రిలీఫ్ దొరికింది రష్మిత మాటలల్లా. నేను మళ్ళీ వస్తున్నా వదినే అని అన్న చూసినావా, మా ఫ్యామిలీ పిల్ల ఎక్కడికో పోదు, మా కుటుంబం మా కుటుంబాలకు వస్తుంది. అయినా ఇంతమంది కుటుంబం విడిచిపోతుందా అంటే ఈ విషయంలో మాత్రం ఎట్లా దూరం అయిందో మాకు తెలియదు. కానీ అడొక కాలయం రూపంలో వచ్చి కాడేసి తీసుకుపోయిండు. అది ఊహించినంత బాధ మాకు ఎన్ని రోజులైనా పోదు. నా చెల్లె పాపం అయితే అలా గట్టి కొడుతుంది నాకు తెలుసు. నా చెల్లెని ఎన్ని కష్టాలు పెట్టి ఎంపీ చూసినావా, అలా కుటుంబానికి మొత్తం పాప కొడుతుంది. ఇది మాత్రం నిజం. మా చెల్లి ఏమన్నా చెడ్డదా, అమాయకురాలు, బంగారు తల్లి అసుంటుందని చెప్తే ఖచ్చితంగా కుటుంబానికి మొత్తం ఎల్లకాలం పాపలే కొడుతాయి. అది నాకు ఎందుకు అట్లా జరిగిందో ఇప్పటికి అర్థమవుతుంది. అది అంత అమాయకురాల్ని పొట్టన పెట్టుకున్నాడు ఏందో నాకు అర్థమవుతుంది. అసలు దాన్ని చంపడానికి చేతులు మా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు చూడడం, తిట్టేది లేదు, కొట్టేది లేదు. మరి
అలాంటి ఒక్కటిసారి పానం తీసిందంటే అసలు నమ్మలేకపోతుంది. ఇంకోటి చెప్పాలంటే గంత కడుపులా గంత కసి పెంచుకున్నాడా? గంత కసి తీయకురమ్మ అమ్మ లోక పిల్ల ఆయన గురించి తీస్తేనే నాకు కక్కత్తుందమ్మా. తీయకూడదు దయచేసి. నాకు ఇన్ని రోజులు తలకే పొట్లు వేసింది చాలు. అత్తమ్మ నేను ఒక ఘోరంగా జరిగింది, నీకు తెలుసా? అది తెలిసే, నేను ఆంధ్రాలో పిల్ల కదా. 9 నెలల గర్భిణి అంపేసి చూసినావు అత్తమ్మ. ఇప్పుడు ఆయన శిక్ష పడితే ఇట్లుంటున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చేసుకుంటావు. ఇప్పుడు ఎన్కౌంటర్ అన్న ఊరి శిక్ష పడితే ఆయనకు భయం పుట్టపోనా? మా వయసుని చంపి ఖచ్చితంగా 10 రోజులు అయితే లేదు. మళ్ళీ 9 నెలల గర్భవతిని మళ్ళీ ఒక్కడు పొట్టన పెట్టుకున్నాడు. కానీ ఈ ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదు? చంపడానికి ఎవ్వరికి ఆలోచన రావద్దంటే కఠినమైన శిక్ష తీసుకోవాలి. వాళ్ళకు ప్రజలందరూ ఏం కోరుతున్నారు సారు? ప్రజలు ఏం కోరుతున్నారు? ప్రపంచమంతా ఏది కోరుతుందో గది చేయమని చెప్తున్నాం. కోట్ల మంది 2 రాష్ట్రాలే మా చెల్లెకి సపోర్ట్ చేస్తుండే, జస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదు. మా వయసు తల్లి చచ్చిపోయి కనీసం 10 రోజులు అయితే లేదు. మళ్ళొక దారుణం జరిగింది కదా, శ్రీకాకుళం జిల్లా అపర్ణ భర్త పేరు సుధీరు. ఎంత దారుణం! 9 నెలల గర్భవతి అక్ర సంబంధం పెట్టుకొని 9 నెలల గర్భవతి గుర్తు రాలేదానికి, కట్టుకున్న భార్య గుర్తు రాలేదు. మరి అని ఏం చేశాడు? మరి ఎందుకు ఎన్నో లోకం మీద ఎన్నో సంఘటనలు మీరు ఆపుతురు, ఎన్నో గుర్తిస్తున్నారు, ఇది ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇలాంటి దారుణాలు ఎందుకు ఆపలేకపోతున్నారు? మీరు ఇలాంటి దారుణాలు చేయకుండా మీరు ఆపాలని మీకు ఎందుకు అనిపించలేదు సారు? ఇలాంటి లోకం మీద ఇన్ని జరగంగా మీరు ఎందుకు కామన్ ఉంటురు? వాళ్ళకి ఎందుకు శిక్షలు? ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు తెలుసా? పోలీస్ స్టేషన్ అంటే సంతోషపడుతురు. ఎందుకు? ఏం పని చేయకుండా కానీ మా కడుపు నిండా అన్నం దొరుకుతుంది. మాకు బయట దొరకని అన్నము పోలీస్ స్టేషన్లో దొరుకుతుందంట. వాళ్ళకి వాళ్ళని అనటోళ్ళు లేరంట, కొట్టటోళ్ళు లేరంట, తిట్టటోళ్ళు లేరంట. సంతోషంగా చూసుకుంటారంట. కాకపోతే అన్నిటికి దూరమై ఒంటరిగా ఉంటాం తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఉండే బాధలు పోలీస్ స్టేషన్ ఉంటేనే మాకు సంతోషం అని కొంతమంది అంతకులు అనడం నేను నిన్న చాలామంది అంటుండ్రు అట్లా. మరి వాళ్ళకు అంత సుఖపెట్టి సాధుడు గనలేసి వాళ్ళ భూమి మీద బతికే నూకలు ఉండద్దు. వాళ్ళని ఎంతంటే చంపేయరి. మేము అందరం ప్రజలందరూ కోరుతున్నాం కదా. మరి ఎవరి కోసం మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఒక్కటి అలసు తీసుకుంటేనే కదా ఇంకొక ప్రాణం పోయింది. ఇప్పుడు ఆమె కూడా ఇది వెంటనే ఆడిని మా వయసు చంపినాక వెంటనే అన్నికి ఇట్లా చంపేస్తే ఆడు చంపునా? ఆయనకి అలాంటి అవకాశం వచ్చినా అయ్యో ఆడు మొన్న వయసమ్మని చంపిన వెంటనే చంపేసారు, మరి నేను చంపిన నేనే చచ్చిపోతా అని చంపని ఆడు భయపడుతుండే, పట్టుకుని భార్య నడుపుని బతుకుతుండే. నేను సంపు అన్నమాట కరెక్ట్ కాదు. కాకపోతే మీకు సంపే రూల్స్లు మీకు లేవు, సంపరాదు, అందరికి శిక్షలు వేసుకుంటా పోతామంటారు. మీరు ఎన్ని శిక్షలు వేసినా కానీ లోకం మారదు సార్. ఏదానికి ఏ శిక్ష వేయాలనో మీకు తెలిసే, మీరు చెప్పేటంతటోళ్ళం కాదు. కాకపోతే ఇలాంటి మాత్రం చిన్న చిన్న పిల్లలని పొట్టన పెట్టుకుంటుర్రు, అక్రమ సంబంధాలు అండగట్టుకొని భార్యలను చంపుతుర్రు. భర్తను కూడా నేను అలా కూడా తప్పుపడతలేను. కొంతమంది భార్యలు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి భర్తను కూడా చంపుతుర్రు. ఆడోళ్ళకైనా అదే శిక్ష, మగవాళ్ళకైనా అదే శిక్ష. ఎందుకంటే భర్తలు కూడా కొంతమంది అమాయకులు ఉంటారు లోకం మీద. నేను దానికి అంటలేను. దయచేసి పట్టించుకోండి, బాగా పట్టించుకోండి. రూల్స్ ఏమన్నా ఉంటే అవి మార్చేసుకోండి. ప్రజలు ఆడపిల్లల్ని కాపాడుండ్రు సార్, కాపాడుండ్రు. నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ తీసుకోకు. ఆ సార్లకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వైషమ్మ గురించి తెలిసింది, వాళ్ళకు అపర్ణ గురించి కూడా తెలిసింది. వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఊరి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. నువ్వేం బాధపడతావు, నిజంగా చెప్తున్నాను నేను, నాకు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఒకటి జరుగుతుంది కదా, సార్లు కూడా ఆలోచిస్తారు అనిపిస్తుంది. అత్తమ్మ కట్టుకున్న భార్యని కడుపుతో ఉండడం చంపుతారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష ఖచ్చితంగా ఇస్తారు. 1-2 కాదు కదా, లోకం మీద చాలా జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి కఠిన శిక్షలు తీసుకోవాలి. సరే అత్తమ్మ, ఇప్పుడు వైషమ్మ మాట్లాడుకు వస్తుందా? చెప్పినా కానీ వెంకటేష్ అన్న కడుపుకే వస్తుంది. మన ఫ్యామిలీకి అయితే అత్తుంది కదా, అదే సంతోషం అత్తమ్మ. శివయ్యని మరి ఒప్పించి ఒక్క పొద్దులు పట్టి ఖచ్చితంగా శివయ్యని మొత్తం ఇచ్చేదాకా పట్టుబడతాం అత్తమ్మ. మా వైష్ణవి మాకు కావాలని ఖచ్చితంగా శివయ్యని అయితే ఒక్క పొద్దులు పట్టి ఖచ్చితంగా అడుగుకుంటాం. సరే, అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో కూడా
ఆ దేవుడిని ప్రార్థన చేయాలా, శివయ్యని కోరుకోండి. మా వైష్ణవులు మాకు దక్కాలి, మళ్ళీ రావాలి. వైశమ్మ మా వెంకటేశ్వర కడుపు ఖర్చు దాకా మేము కొట్లాడతాం, అశివయ్యతో కొట్లాడతాం. ఖచ్చితంగా వేతన కడుపుకి వైశమ్మ వస్తుంది. చూసిరు కదా, మీరు కూడా మా కుటుంబం పిల్ల మా కుటుంబంకి ఇవ్వమని మీరు కూడా శివయ్యని మీరు అందరు అడుగుండ్రి. ఎందుకంటే మా వెంకటేష్ ఇల్లు మాకు అందరికి పుట్టిల్లు కాబట్టి మా వెంకటేష్ కడుపు కత్తే మా అందరికి వచ్చినట్టే. మా తల్లి మా పుట్టింట్లో ఉంటే మా అందరికి ఉన్నట్టే. ఇక తట్టుకోలేకపోతున్నాం. మా వైషమ్మని మా కుటుంబానికి రావాలని మీరు అందరూ కూడా శివయ్యని వేడుకోండి.